నా పేరు కోట్ల వాసుదేవ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు వాళ్ళు ఏం అడిగిరు, డిఎస్సికి వెసులుబాటు అడిగిరు అంతే. కొంచెం ఒక 3 నెలలు వెసులుబాటు కల్పించండి అన్నాడు. ఇంకోటి ఏమంటారు, 25,000 పోస్టులు డిఎస్సులు పెంచి వేయమంటున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలని అడుగుతున్నారు తప్ప నిరుద్యోగులు వేరే హామీలు కొత్త ఏం అడుగుతలేరు. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించాలి. వాళ్ళేమో నిరుద్యోగ భీతి 4,000 5,000 ఇవ్వమని అడుగుతలేరు, వెసులుబాటు అడుగుతుర్రు. ప్రభుత్వం అది గమనించి మరి వెసులుబాటు వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వమని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? ఇవ్వకపోతే ఇక మేము మా కొత్త కాదు ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ ఈయన దించుడు మాకు పెద్ద అది కాదు. మేము పెద్ద ఎత్తున నిరుద్యోగులని, ప్రజా సంఘాలని పెద్ద ఎత్తున కలుపుకొని ఇదే ఇప్పుడు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చినాం. మరో వారం రోజుల్లో అదే అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తాం. రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి గిట్ట మేము పిలిపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒకటే బ్రదర్, నేను ఒకటే అంటున్నా, గతంలో ఏదైతే అశోక్ నగర్కు బ్రదర్ చెప్పినట్టు రాహుల్ గాంధీ వచ్చిండ్రు, లేకపోతే వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, మీకు మేము ఏం కావాలంటే అది చేస్తామన్నారు. కానీ ఈరోజు మళ్ళా వాళ్ళ పదవులు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా, వాళ్ళ అదే చూసుకుంటున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం వదిలేసారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? మేము జాబులు లేక కోచింగ్లో పోయి మొన్ననే గ్రూప్ 1 గ్రూప్ 2 వేసిర్రు. అతి తొందరలోనే మళ్ళీ ఇది వేస్తే ఎలా చదవం మేము? ఇప్పుడు వేసలే తప్పండి. ఒక 3 నెలలు టైం ఇవ్వంటున్నాం మేము, 3 నెలలు టైం ఇవ్వంటున్నాం. ఈ 3 నెలలు టైం ఇస్తే ప్రతి ఒక్కరం చదువుకుంటాం, రాస్తాం, ప్రిపేర్ అయ్యి రాస్తాము. సడన్గా ఇవాళ ఇట్లా వేస్తే ఎట్లా, ఎన్నికలు పెడితే ఎట్లా అని ఇప్పుడు వాళ్ళకే ఎన్నికలు పెడతాం. సడన్గా పెడితే వాళ్ళు చేస్తారా? గెలుస్తారా? మళ్ళీ వాళ్ళు వాయిదా వేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు అంతా. అది కరెక్ట్. ఓకే బ్రదర్, ఒక్కటి అడగదలుచుకున్నా నేను. ఈ 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? కోరు తెచ్చుకుంది కదా, మార్పు పేరిట వచ్చింది, ఎట్లా అనిపించింది? చాలా కష్టాలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనవసరంగా అసలు ఎందుకు ఈ కేసీఆర్ గారిని ఎందుకు వదులుకున్నాము అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. రావాలి ఆయన, ఎంత త్యాగం, ఏం కథ. ఆయన బక్క పానము 30 కిలోలు లేడు. ఇలా 100 రూపాయలు ఇస్తే బిడ్డని షాప్ దాకా చూస్తాం మనం. 100 రూపాయల నోటు ఏడ వాడేస్తుంది అని అంటే బిడ్డ మీద కంటే 100 రూపాయల నోటు మీదనే ఎక్కువ నమ్మకం మనం మీద, అంటే ఏడ వాడేస్తుందేమో అని. అటువంటిది ఇంత పెద్ద తెలంగాణను చేతికి ఇచ్చేస్తే ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదరకుండా, ఎవరైనా చేతికిస్తే ఎప్పుడు అమ్మడబోవును? తెలంగాణ దేకపోవు. తెలంగాణను తెచ్చిందంటే నాటే జోకు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ప్రాణాన్ని ఆయన వదులుతా కానీ పట్టొదులని అన్నాడు. హాస్పిటల్లో దీక్ష కూర్చున్నాడు. కొన ప్రాణం వరకు చూసినాం కదా ఆయన. ఇంతకంటే ఏం చూస్తాం? టెస్ట్ చచ్చిపోయేలాగా చూస్తాం. నేను ఒక బహుజన ఉద్యమ నాయకునిగా చెప్తున్నా, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి లోనైపోయింది. ఎందుకు లోనైపోయిందంటే అట్టడుగు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం మీద ఇష్టం లేకనా లేకపోతే మార్చుదామని ఓటేసిర్రో ఆత్మపరిశీలన కేసీఆర్ కంటే కూడా జనమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ గవర్నమెంట్ పోగొట్టు? ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ పుట్టిన బిడ్డ కాంచి చచ్చిపోయే మనిషి వరకు కూడా కేసీఆర్ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందినాయి. 7 నెలలు అవుతుంది. నువ్వు చెప్పిన కనీసం చిన్న పథకాలు, ఈ ఉద్యోగాలు అయితేంది, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పనులు అయితేంది, దేనికి ఒకటే మాట మాట్లాడుతున్నాడు. నిన్న కూడా అబ్దుల్లాపూర్ అన్న పెట్టి మీటింగ్లో ఏమంటున్నాడు, 7,000 కోట్లు కట్టాల నెలకు వడ్డీ, 7 లక్షల కోట్ల అప్పు అయింది అన్నాడు. అప్పు కాకపోతే ఏమైంది? కాళేశ్వరం గడి తప్పు కదా నీకు? దాంతోపాటు మేడిగడ గడి తప్పు కదా నీకు? దాంతోపాటు గ్రామాన శ్మశాన వాటికలు గడి తప్పులు కావా? దాంతోపాటు బడిబాట కార్యక్రమాలు పెడితే తప్పులు కావా? గ్రామ పంచాయతీలు గడి తప్పులు కావా? కళ్యాణ లక్ష్మిలు ఇస్తే తప్పులు కావా? కేసీఆర్ కిట్ ఇస్తే తప్పు కదా? కేసీఆర్ రైతు బంధు, రైతు బీమాలు ఇస్తే తప్పులు కావా? జనానికి డబ్బులు అందినాయి. కేసీఆర్ ఇంట్లో ఏమైనా వేసుకున్నాడా? నువ్వు చేసేది మాత్రం ఏమన్నా నువ్వు ఇంట్లోకి తీసుకోకుండా చేస్తావా? ఒకటి అంటే నా మాట కాదు, ఇది జనం అడుగుతున్న మాట, జనం నోటి నుంచి వచ్చిన మాట. ఇవాళ మొన్నటి వరకు చూసినావు, నాది తుంగతుర్తి నియోజకవర్గం. మేము ఇలా నా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మాది. నేను మా తుంగతుర్తి నుంచి మా ఊరు ఎర్రవాడి నుంచి హైదరాబాద్కి వచ్చేంతవరకు ఎక్కడ ఆపినా కూడా నీళ్ళు దొరికినాయి. చేపలు తినలేక చచ్చిపోయినావు. ఇవాళ చేపలు కాదు, మళ్ళీ 7 కాడికి పాత ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం గుర్తొస్తుంది. కనీసం మంచి తాగునీరు లేదు, సాగునీరు లేదు, కనీసం డబ్బాలలో కూడా నీళ్ళు లేవు. అసలు ఎక్కడ పోయినాయి? ఈ నీళ్ళు ఏడపోయినాయి, ఈ కరెంట్ ఏడపోయింది, ఈ పథకాలు ఏడపోయినాయి, దేనికి అప్పులైనాయి అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్గా అనుకో ఒక ప్రాజెక్టు కట్టరి. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండుగా, నువ్వు ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి చెప్పకు. అయ్యోళ్ళు కట్టిరు, ఇయ్యోళ్ళు కట్టిరు, మీ అయ్య కట్టిండా, మీ బాబు ఇవ్వద్దు. నీకు మేము అధికారం కట్టబెట్టినాం, ఓటేసి నువ్వు మా జీతగానికి ఎన్నుకున్నావు. నువ్వు ఏ ప్రాజెక్టు కడతావో చెప్పాలా? నువ్వు 6 నెలలు అయింది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చెప్పాలా? ఒక్కసారి చూద్దురా పోయి. సర్పంచ్లకు పదవికాలం అయిపోయి, ఎంపీటీసీలకు పదవికాలం అయిపోయి 6 నెలలు అయింది. కనీసం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి నువ్వు చెప్పిన మాటే కదా, నువ్వు చెప్పిన తీర్మానం చేసిన మాట అడుగుతున్నావు. 42% రిజర్వేషన్ జనాభా గణన చేయాలంటే చేయలేక చేతులు ముడుచుకొని తిరుగుతున్నావు. అదేమన్నా పెద్ద పనా? బీహార్ చేసింది, దాని పక్కన ఉన్న రాష్ట్రాలు చేసినాయి. 7 నెలలు అయింది.
నీకు ఇలా చేయమంటే చేయకుండా నువ్వు సర్పంచ్లు ఎంపీటీసీ లేక జనాలు ఊళ్ళో కుక్క చేస్తే పంది చేస్తే మృతి పట్టించుకున్న నాదులు లేడు. నువ్వు ఎన్నో వీఆర్ఏ అని వీఆర్ఓని పంపితే వాళ్ళు మేము ఆఫీసర్లో సార్ మేము వెలకలు తీస్తామా, పందికొక్కులు చచ్చిపోతే తీస్తామా, మరి ఎవరు తీయాలి? గ్రామ సచివాలయం నాయకులు చేయకపోతే ఎవరు చేయాలి? అధికారులు నిర్వీర్యం అయిపోయారు, ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది. 10 సంవత్సరాల రాని అసమ్మతి సేవలు చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా యాక్టివ్ ఉన్నట్టుంది కదా. బాగా. అరే ఇప్పుడు మొన్నటి వరకు చూసినాం కదా, ఇవాళ ఎక్కడ పడితే అక్కడ బండ్ల అప్పుడు ఏడ పడతాడ కొత్త ట్రాఫిక్ రూల్స్ మనకి ఏమంటారు దోమల కొట్టి గద్దల కొట్టి బైరాగులకు పెట్టినట్టుగా జనం కాంచి చలాన్ వసూలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని కొత్త రూల్స్ ఇప్పుడే వచ్చినాయా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని ఆపితే 1000 రూపాయలు ప్రభుత్వం ఏం పాపాలు చేసిందో ఆ పాపాలు ఎండగట్టడానికే వచ్చినట్టుంది. ఎందుకంటే పాపాలు చేసింది ఎండగట్టడానికి నీవెందుకే? ప్రజలు ఉన్నారుగా, ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు ఓటేసిరి. క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణని ఆంధ్ర కట్టబెట్టబోతుండు. ఇప్పుడు తిరుపతిలో భాగం కావాలంటుండు, ఓడరేవుల్లో భాగం కావాలంటుండు. మరి ఆయన ఊకుంటాడు ఆ ముఖ్యమంత్రి, హైదరాబాద్ లో నాకు భాగం కావాలంటాడు. అంటే ఇక్కడ ఏంది అంటే కట్టబెడుతుండు తెలంగాణని. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఆంధ్రాకు కట్టబెట్టబోతుండు రేవంత్ రెడ్డి. ఓకే, ఇష్యూ డివియేట్ అవుతుంది. మనం నిరుద్యోగులకు సంబంధించిన దాని మీద మళ్ళీ ఒకసారి చర్చ పెట్టుకున్నాం. మొత్తానికైతే ఇది ఏదైతే ప్రజాపాలన పేరిట ఏదో మార్పు కావాలని చెప్పేసి ప్రజలు మార్పు చేస్తే నిజంగానే మార్పు తీసుకొని వచ్చిండ్రు. ప్రజల నడ్డి విరగొడుతున్నాడని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం మీద బీసీ సంఘాల యువనేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మాత్రం ఊకునేది లేదు. ఉద్యమం మాకు కొత్త కాదు, ఇట్లాంటి ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు అయితేనేది, తెలంగాణ సమాజానికి అయితేనేది, తెలంగాణ అస్తిత్వానికి అయితేనేది, తెలంగాణ ఆత్మగౌరవానికి అయితేనే ఏమన్నా భంగం కలిగితే మాత్రం ఈ ముఖ్యమంత్రికి సరైన తీరులో బుద్ధి చెప్తాం, మళ్ళీ శంకరగిరి మాన్యాలు పాటిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో కలిసి పండరి, వనస్థలిపురం నుంచి.